12వ వచనంలోకి వెళ్దాము. దావీదు యూదా బెత్లెహేం వాడగు ఎఫ్రాతీయుడైన యెషయి అను వారి కుమారుడు. యెషయికి 8 మంది కుమారుడు. అతని సౌలు కాలమందు జనాలలో ముసలివాడై ఉండెను. అయితే యెషయి యొక్క 3 పెద్ద కుమారులు యుద్ధముకును సౌలు వెంటకు పోయి ఉండిరి. యుద్ధమునకు పోయిన అతడు 3 కుమారులను పేర్లు ఏమనగా, జ్యేష్ఠ కుమారుడు ఎలియాబు, 2వ కుమారుడు అబీనాదాబు, 3వ కుమారుడు షమ్మా అను దావీదు కనిష్ఠుడు. పెద్దవాడైన 3 సౌలు వెంటను పోయి ఉండిరి గాని దావీదు బెత్లెహేముకు తన తండ్రి గొర్రెలను మేపుతూ సౌలునొద్దకు తిరిగి పోవుచున్నప్పుడు నుండెను. ఆ ఫిలిష్తీయులు ఉదయమున సాయంత్రమున బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగుపరుచుకొని వచ్చిరి. అయితే వాళ్ళ ఎంతమంది కుమారులు ఉన్నారు, ఎంతమంది యొక్క బిడ్డలు ఉన్నారు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఏంటిది అనేది కూడా రాయబడింది. అంతేవిధంగా 12వ అధ్యాయంలో అలా రాయబడుతుంది. 13వ అధ్యాయంలో కూడా 12, 13లో అలా రాయబడుతుంది. అయితే ఇక్కడ మళ్ళీ వెంటనే ఇక్కడ నుంచి 23వ అధ్యాయంలోకి వెళ్తే చాలా కీలకమైన పాయింట్లు ఉంటాయి. ఎందుకంటే ఈ కొండని మనం ఎదిరించాలంటే సాదాసీదాగా ఎదిరించడం కష్టం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి దీంట్లో ఎలా కవచాలు వేసుకున్నాడు, ఎలా ధరించుకున్నాడు, అతనికి ఎంతమంది కుమారులు ఉన్నారు, అతను ఎంతమంది ఉన్నారు అంటే అతని యొక్క గురించి చెప్పుకుంటూ తన బలం ఏంటి, ఎదుటివాడి బలం ఏంటి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే మన కంటిన్యూషన్గా చెప్పుకుంటే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అక్కడక్కడ పాయింట్స్ చెప్తే నేను వెళ్ళిపోవచ్చు, కాకపోతే అలా చెప్తే నేను ఎందుకంటే ఫుల్గా మీకు అర్థం అవ్వాలి. ప్రతి ఒక్కరికి ఈ పాయింట్లు అన్నీ ప్రిపేర్ అయ్యి ఉన్నాను. జాగ్రత్తగా వినండి, ఆ వచనం మొత్తం రాసుకోండి. థ్యాంక్ యూ.